వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. జై మహావీర్ హనుమాన్ ఎపిసోడ్ నెంబర్ 13. ఈ భాగం పేరు అమృతం. ఒకసారి అయోధ్య రాజు దశరథుడు మరియు వారి ముగ్గురు భార్యలు పుత్ర సంతానం లభించాలని యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథుడికి ఒక దివ్యమైన అమృతం పాత్రను ఇచ్చాడు. ఈ అమృతాన్ని నీ ముగ్గురు భార్యలకు సమానంగా పంచు అని చెప్పాడు. దశరథుడు ఆ అమృతాన్ని తన ముగ్గురు రాణులకు సమానమైన పాత్రలలో నింపి కౌసల్య మరియు కైకేయిలకు ఇచ్చాడు. తన మూడవ రాణి అయిన సుమిత్రకు ఇవ్వబోతుండగా ఒక డేగ వచ్చి ఆ పాత్రను లాక్కొని ఎగిరిపోయింది. ఆ పక్షి నిజానికి ఒక సువర్చల అనే అప్సరస. బ్రహ్మదేవుడు ఆమెను ఒక డేగగా జన్మించమని శపించాడు. అగ్నిదేవుడు దశరథునికి ఇచ్చిన పాయసం తాకిన తరువాత నీకు శాపం నుంచి విముక్తి లభిస్తుంది అని బ్రహ్మ ఆమెకు చెప్పాడు. సుమిత్ర చేతిలో నుంచి ఆ అమృతం పాత్ర లాక్కున్న డేగ వెంటనే తిరిగి సువర్చల రూపంలోకి మారిపోయింది. అప్పుడు కౌసల్య, కైకేయి మా అమృతంలో నుంచి సగం తీసుకోమని సుమిత్రకు ఇచ్చారు. ఇద్దరి పాత్రలలో నుంచి సగం సగం తీసుకోవడం వల్ల సుమిత్ర లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కైకేయి భరతునికి జన్మనిచ్చింది. కౌసల్య శ్రీరామునికి జన్మనిచ్చింది. అంతేనండి. టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.